హిందువులు ఐక్యంగా ఉండాలి, అఖండ భారత్ వైభవం తేవాలి, ధర్మం కోసం ఆలోచించండి, ధర్మ పరిరక్షణ చేయండి. ఈ మాటలు ఎవరివో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మనం ఈరోజు ఉన్నాం ప్రముఖ ఆధ్యాత్మిక వక్త రాధా మనోహర్ దాస్. మాట్లాడదాం. గురుజీ నమస్తే. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ తల్లి. బాగున్నారా అమ్మ? హిందువుల్లో సహనం ఎక్కువ ఇతర మతస్థుల కంటే. అది మన ఇండియాని కాపాడుతుంది అని అంట. మీరేమంటారు? మంత్రం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అమ్మా, మీ ప్రశ్న సరైందే, కానీ మీరు విన్నదే ఏది శృతి మించకూడదు. అతి సర్వత్ర వజ్రయేత్. మీకు తెలుసు ఈ మాట ఎవరిదో తెలుసా? చాణక్యుడు చెప్పాడు. అతి సర్వత్ర వజ్రయేత్ అనే మాట అయింది. యథా రాజా తదా ప్రజ, ఇవన్నీ అయిందే. అయితే సహనం వేరు, చేతగాంతనం వేరు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ప్రయోగించే ఈ సహనం అనేది వాస్తవానికి చేతగాంతనం. మీరు సందర్భం అడిగారు కాబట్టి చెప్తున్నా. తరుణ్ ఢిల్లీ ఉత్తమ్ నగర్. సో అక్కడ అతని దోషమే లేకపోయినా అతను ఎందుకు చనిపోతున్నాడో అతనికి తెలియకుండా చనిపోయాడు. గురుగారు, రంగు పడకుండా చూసుకోవాల్సిన అవసరం లేదంటారా? పక్కన ఎవరు వెళ్ళి? చిన్న బిడ్డ కదమ్మా, ఇంగిత జ్ఞానం అని ఒకటి ఉంటుంది కదా. రోజుకి 5 సార్లు మైక్ పెట్టారు, డిస్టర్బెన్స్ అని ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి, మనకి సిగ్గు లేదు కాబట్టి, మనకి మీరు చెప్పిన దరిద్రం, ఈ సహనం అనే పదాన్ని ఇంకొక బ్రాకెట్లు పెడితే సెక్యులరిజం అంటారు. నేను దరిద్రం అనే పదం వాడాను కదా. ఇప్పుడు చిన్న బిడ్డని నువ్వు క్షమించకపోతే 9 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు అని తీర్పులు ఇచ్చే దరిద్రులున్న కాలంలో ఉన్నప్పుడు, 9 ఏళ్ల పిల్లని క్షమించలేని దరిద్రులున్న ఈ కాలంలో ఉన్నప్పుడు టాలరెన్స్ మనొక్కరికైనా ఉండాలి కదా. మీ నాన్నగారు ఉన్నారా? ఇది ఒక ప్రశ్న. ఇంకోలా అడిగితే ఎలా ఉంటుంది? అప్పుడు మీకు చెప్పులు లేవా? చెప్పులు బయట ఉండొచ్చు, మరి బుద్ధి ఎక్కడ ఉంటుంది కదా కదా. ఇందులోనే ఒక పాయింట్ గురుగారు, ఆ నిందితుల్లో ఒకళ్ళు మైనర్ ఉన్నారు. ఇప్పుడు ఆ మైనర్ ఏజ్ అంటే మహా 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ ఉండుంటాడు ఆ అబ్బాయి. సో ఐక్యత కోసం ముస్లింలో ఒక ఐక్యత అని మాట్లాడుకుంటూ మన పిల్లల్ని కూడా, అంటే 10th ఇంటర్ పిల్లలు మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మాక్సిమం చదువుకుంటూ ట్యూషన్స్ పోతూ ఇంతేనమ్మా, ఇది కదా ఆన్సర్. అట్లుంటారు. మరి అట్లా అని గొడవలకి పుసి గొలపరలేరు కదా ఏ తల్లిదండ్రులు కూడా. అంటే మీరు మీ వ్యూలో ఆలోచిస్తున్నారు. మనం పిల్లల్ని ఎలా పెంచుతామంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు ఇలాగా. కానీ అక్కడ బాల రాక్షస, బాల తీవ్రవాది. మీరు చాలా, అంటే మీరు ఆశ్చర్యపోతారు, ఆ తుపాకీ అంత పొడుగు ఉండడు, వాడు కూడా స్లోగన్స్ ఇస్తున్నాడు తుపాకీ పట్టుకుని. అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే, మహాభారతం 1,00,000 శ్లోకాలు, 1,700 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, పురాణాలన్నీ కలిపి ఒక 5,00,000 శ్లోకాలు. ఇలా కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని వేల గ్రంథాలు ఒక్క తీవ్రవాదిని కూడా తయారు చేయలే. ఎందుకంటే ఈ భూమండలాన్ని మొత్తం వసుధ అని పిలిచామా. దీన్ని ఉదారంతు చరితానాం వసుదైవ కుటుంబకం అన్న. అంటే ఈ లోకమంతా నా కుటుంబం అనే భావన మనకుంది. పర్వత సహనం కూడా చాలా చిన్న విషయం. అసలు ఇతరుల పట్ల మనకి ద్వేషం అనే పదం మనకు లేదు. ఎందుకు లేదంటే అసలు ఇతరులు ఎవరు లేరుగా. మీకు అర్థమైందా? అసలు ఇతరులు లేరుగా. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం ఏంటి? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మమైవాంసో, మీరు, నేను, కెమెరామెన్ను, ఆ పక్కన కూర్చున్నవాడు, మా అసిస్టెంటు, రిక్షా దొక్కేవాడు, ఇంకో విమానం నడిపేవాడు, అందరూ భగవంతుడి అంశలే. అందరూ భగవంతుడి అంశలే అయినప్పుడు నాకు శత్రువు ఎవరు? నన్ను, నా మాటల వేడికి నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు. నమస్తే సార్ అన్నా కూడా వాడి ఒక స్వరూపం బయట పెడుతూ ఉంటాడు. వాడు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? వాడికి పుస్తకం వాడికి ఎక్కడం. నేను సార్ నమస్తే అన్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి? నమస్తే అది మానేసి ఏరా అని మొదలు పెట్టావు అనుకో. మొదలు పెట్టారు, అలా చాలా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ చాటింగ్స్ ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి. గురుగారు ఇందాక లౌడ్ స్పీకర్స్ గురించి మాట్లాడినారు.
చిన్న అమ్మాయి విషయంలో, ఇదే ఢిల్లీ ఇష్యూలో. మన దగ్గర కూడా బాన్స్వాడలో మరి నిజానికి మన పర్సనల్గా మనం భక్తి పాటలు వినాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి తనకు తాను పర్సనల్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినుంటే అంత పెద్ద రాద్ధాంతం కాకపోయేదేమో. కాదు ఎక్కడ వింది అమ్మాయి? తన ఫోన్లోనే విన్నది. ఏ ఊళ్ళో? బాన్స్వాడలో. ఏ ప్లేస్ లో? రిలయన్స్ మార్ట్ లో. ఆవిడ ఎక్కడుంది? రిలయన్స్ మార్ట్ లో వింది కదా. రిలయన్స్ మార్ట్ ఎవరిది? నీది కాదు. మీ ఆఫీస్ ఎక్కడుంది? మాదాపూర్ లో ఉంది. మాదాపూర్ లో ఆఫీస్ లో యశోద అనే ఈమె పాటలు పెట్టి వింటుంది, లౌడ్ స్పీకర్ పెట్టుకొని. ఆవిడ ఆఫీసు, నాకేంటి నొప్పి? నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఒకరింట్లో. నేను ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా శ్రీభాష్యం అప్పలాచార్యులు వారి భాగవతం వింటూ ఉన్నాను కదా. ఇప్పుడు ఈ ఉపన్యాసం మీరు ఏదో అంటే మీరు ఎందుకు అడిగారు నాకు తెలుసు. అమ్మాయి స్పీకర్ చెవిలో పెట్టుకుంటే బాగుండేది అన్నారు కదా. సేమ్ అప్లికబుల్ వాళ్ళకి చెప్పండి కదా. ఇప్పుడు యూపీలో ఉన్నట్టు ఏపీ తెలంగాణలో చెయ్యాలి. అంత గట్స్ ఇక్కడ సీఎంలకు ఉంటే నో సౌండ్ పొల్యూషన్. ఇంకో విషయం తెలుసా మీకు? అసలు అకార్డింగ్ టు ఇస్లాం ఈ సౌండ్ హరాం తెలుసా మీకు? మ్యూజిక్ హరాం తెలుసా మీకు? డ్యాన్స్ హరాం తెలుసా మీకు? అసలు ఎందుకు ఎవరో పోస్ట్ పెట్టారు ఇందాక, మా ముస్లిం సోదరులకి నేను రాముల వారి ప్రసాదంతో రోజా ఇద్దాం అనుకుంటున్నాను. మీకు బాగుంటుంది. వరంగల్లో నిన్న క్రికెట్ మ్యాచ్ సెలబ్రేషన్స్ టైంలో ఒక పక్క జై శివాజీ జై భారత్ నినాదాలు, ఒక పక్క అల్లా అక్బర్ అనే నినాదాలతో ర్యాలీస్ తీసిండ్రు అబ్బాయిలు. అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. మరి సెలబ్రేట్ చేసుకోవాల్సిన విధానం ఏంటి? మత మార్పులను వ్యతిరేకిస్తున్న మీరు సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకోవాలంటారు? ఇప్పుడు క్రికెట్లో మనం మతం చూసో లేకపోతే ఇంకోటి చూసో మనం ఫ్యాన్స్ అవ్వము కదా. సో సెలబ్రేషన్ ఎవరికైనా ఒకటే కదా. అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీయటమే కాకుండా లాఠీ చార్జ్ వరకు వెళ్ళింది. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ దేశంలో మహాత్ములను స్మరించుకుంటూ, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం జీవించిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ. గట్ ఇట్. ఇంకా చెప్పను. అందరూ గుర్తు చేసుకోరు అంటారు మీరు కదమ్మా. ఇప్పుడు ఎవరో బండి మీద డ్రాప్ చేశారు అనుకోండి, మీరేం చెప్తారు? థ్యాంక్ యూ కదా. జస్ట్ డ్రాప్ చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తే, మనం ఇక్కడ దాకా రావడానికి కారణమైన వాళ్ళకి మనం ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలమ్మా కదా. కాబట్టి అగర్ శివాజీ నా హోతే సారే హిందుస్థాన్ సుంతి హోయేగా. కాబట్టి శివాజీని తలుచుకుంటేనే అది పరిపూర్ణం, మంచిది. అది కాకుండా ఈ తెలుగు నేలకి, తెలంగాణకి, శివాజీకి బోల్డ్ సంబంధం ఉంది. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు శివాజీని స్మరించడం, భారత్ మాత జయ అనడం అది మంచిదే కదా. భారతదేశంలో ఇక్కడ అనబోతే పాకిస్తాన్లో అంటావు, బంగ్లాదేశ్లో అంటావు కాదు కదా. ఉద్రిక్తత దేని వల్ల వస్తుందంటావు? నువ్వు దేశభక్తి లేని దరిద్రులు అయితే వస్తుంది, నువ్వు ఈ దేశాన్ని ప్రేమించకపోతే వస్తుంది. నువ్వు ఎక్కడో మొన్న మరి కొన్ని పదాలు వాడితే బాగుండదు. ఒక ఆడపంది చెప్తుంది, నేను ఇండియాలోనే ఉంటాను కానీ ఇరాన్కి చేయి అంటాను. దీన్ని తెలుగులో చెప్తే బాగుండదు. మొగుడు తెచ్చిన పూలు, మొగుడు తెచ్చిన సెంటు, మొగుడు తెచ్చిన నగలు, మొగుడు తెచ్చిన చీరలు కావాలి. మొన్న వాడెవడో DNA టెస్ట్ చేశాడండి కెన్యాలో ఎక్కడో. ఇలా చెప్పలేదు, ఆ జోకులా ఉంది కానీ బట్ వెరీ సాడ్, పెయిన్ఫుల్. వాడు సమాధిని తవ్వేస్తున్నాడు ఏడుస్తూ. ఎందుకు తవ్వుతున్నావురా అని అడిగారు. I have 7 children, but she cheated. I checked 7 children's DNA. No one is not mine. తెలుగులో ఏం చెప్పను నేను? ఏం చెప్పలేము, చెప్పొద్దు కూడా. అలా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు సందర్భం రిలేటెడ్ అని చెప్తున్నాను. అలా పాపం కెన్యాలో ఇలాంటి పుణ్యాగాళ్ళు ఎంతమందో, ఈ ఆఫ్రికా దేశాల్లో. దీని అంతటి కారణం ఏంటంటే ఎడారి 2 అనమాట. కోవా బన్ విషయంలో మీ అభిప్రాయం? ఇప్పుడు నిజానికి గురువు గారు జర్నలిస్ట్లే ఎక్కువ బదనాం అయినరు. నిజానికి ఆ వలి అమ్మిన కోవా బన్ను, ఆ స్వీట్, దానికంటే కూడా జర్నలిస్టులు అడిగిన విధానమే చాలా బదనాం అయింది. ఎలా? ఏం తప్పు అడిగాడు అతను చెప్పు. తిను 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 అంటే వలి తిన్న విధానానికి ఎక్కువ మంది హిందువులే బాధపడ్డారు, హిందువులే రియాక్ట్ అయినరు. ఇదే వాళ్ళు హిందువులు కాదు, అది పాయింట్. వాళ్ళు బొందుగాళ్ళు. మీకు అర్థమైందా? కట్టమైసమ్మ గుడి ముందు ఏరిగినప్పుడు రియాక్ట్ అవ్వలేదుగా ఈ పోరంబోకి ఎదవలో. ముత్యాలమ్మ గుండెల మీద తన్నినప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా ఈ పోరంబోకి ఎదవలో. వాళ్ళు హిందువులని ఎందుకు చెప్తావు? ఈ విషయంలో కేసీఆర్ ఈ విషయంలో హ్యాట్సప్ చెప్పాలి. బొందుగాళ్ళు కరెక్ట్ వర్డ్, సూటబుల్ దెమ్. వాళ్ళు హిందువులు కాదు. కట్టమైసం ముందు ఏరిగాడే, అది కలుపుని కోవలో పెట్టి తినమను. ఈ ఎదవల్ని రియాక్ట్ అయిపోయారు. ఇక్కడ రియాక్ట్ అవ్వా, నీకు సంబంధం లేదా?
తరుణ్ విషయంలో నువ్వు రియాక్ట్ అవ్వా? నీకు సంబంధం లేదా? మానవత్వం లేదా? చేతగానే అదవులు వీళ్ళందరూ. హిందువులే రియాక్టర్ అయిన పదం వాడకండి, దద్దమ్మలు రియాక్టర్ అని చెప్పండి. నిన్న చూసావమ్మా ఐసు అబ్బాయి ఆ జ్యూస్ ఆడికే ఇవ్వాలి, ఈ కోపనగాళ్ళందరికీ ఆ జ్యూసే ఇవ్వాలి. గురుగారు, కాశ్మీరీ ఫైల్స్, కేరళ ఫైల్స్, నిజానికి కేరళ ఫైల్స్ సినిమా చాలా సంచలనం. కేరళ ఫైల్స్ 2 దాన్ని ఎవరు చూడట్లేదు అని రాహుల్ గాంధీ ఒక అతను అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతాడమ్మా? అతను అసలే దత్తాత్రేయ గోత్రీకుడు, ఆల్బెత్రాయన్ మహా, అలా కాకపోతే ఎలా మాట్లాడతాడు? మత విద్వేషాలు ఎక్కువ అవ్వమంటారా ఈ కాశ్మీరీ ఫైల్స్ కానీ, మీరు అన్నట్లు కేరళ ఫైల్స్ 2 కానీ, ఫైల్స్ 1? నిజాలు చెప్పకపోతే అవుతాయి, నిజాలు చెబుతూనే ఉండాలి. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదని, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదని, ఇక్కడున్న హిందువులే మతం మారితే క్రైస్తవులు అయ్యారు, మతం మారితే ముస్లిమ్స్ అయ్యారని, వాళ్ళ మూలాలు ఇక్కడవే అని, వాళ్ళ పూర్వీకులు ఇక్కడ వాళ్ళే అని వాళ్ళు గుర్తు చేయకపోతే అవుతాయి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేలా. 1 2 3 4 5 6 ఉన్నాం. మనం జై శ్రీరామ్ ఇదే నోటితో ప్రైజ్ ద లార్డ్ అల్లాహు అక్బర్ చెప్పగలం. ఎవరైనా ముస్లింకి క్రిస్టియన్కి ఫోన్ చేయమంటే చేస్తాను. ఇలా చెప్పిస్తారా 3? పోనీ మీకు ఉదాహరణ కూడా చెప్తాను, వీడియో యూట్యూబ్లో చూడండి. లతాశ్రీ అని యమలేల సినిమా చూసారా? ఆ సినిమాలో ఐస్ క్రీమ్ ఇస్తుంది ఎముడికి. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేస్తే హిమక్రీమ్ అమ్మ గుర్తుంది కదా, ఆవిడ ఫోన్ చేస్తే నేను కాసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసే ముందు ప్రైజ్ ద లార్డ్ అన్నాను. 3 సార్లు అన్నాను. ఆవిడ కూడా అంది జై శ్రీరామ్ అన్నాను. అనలేదు. మాధవరావు కూతురు, ఆవిడేవో ఇమానియల్ కూతురు కాదు, మాధవరావు కూతురు. ఏమొచ్చిందంటారు? ఆ మస్తకంలోకి ఏమెక్కింది? ఇగో ఈ దరిద్రం ఎక్కింది. మరి చూస్తే మీరు నిద్రపోరు. బైబిల్లో హిందూ దేవతలను కానీ వేరే రకంగా అవమానపరిచేలాగా ఉంది అని నిరూపించగలము? చూపించను, నెంబర్తో సహా. ప్రపంచంలో విగ్రహారాధన ఎవరు చేస్తారు? ఖచ్చితంగా హిందువులు చేస్తారు కదమ్మా. మీకు ఇందాక ప్రైజ్ ద లార్డ్ ఇది చెప్పింది ఎందుకో చెప్పనా? ఒక హిందువుగా 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది చెప్పగలరు ఇతరుల ఆరాధనా విధానం మాకు అభ్యంతరకరం కాదు అని. ఈ మాట ఒకసారి వాళ్ళతో చెప్పించు. గదైనా దేవుడికి రూపం లేదు అని చెప్పారండి ఇతర మతస్థులు, మనకి అభ్యంతరం లేదు. ఓసారి వాళ్ళని చెప్పండి. చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఈ ముష్టి పుస్తకాల్లో ఏం రాశారంటే విగ్రహాన్ని బదులుతో బండే, ఎవడైనా విగ్రహాన్ని పూజ చేయడానికి రమ్మంటే ఆడు కొడుకైనా కూతురైనా వాళ్ళని రాళ్ళతో కూడా చంపేయండి. ఏంటి రాళ్ళతో కొట్టి చంపేయాలి? ఆడు గార్డెనమ్మా. చదువమ్మా నువ్వు, ఒకటన్నా చదువు, నెంబర్ చెప్తానే కింద చదువు. ద్వితీయోపదేశకాండం 13, 12, 16. పైది వచ్చి 13, 6, 11. ఓకే, పైదే చదువు, నీకు అర్థమైపోతుంది. సగం చదువు చాలు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండు జనుల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి చూపకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలయును, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇలా చేస్తే నీ మధ్య అట్టి ఇతర దేవతలను కొలిచే దుష్కార్యములు చేయకుందురు. కింద కామెంట్ చదివేమో ఒకసారి. మరి మా హిందువుల మధ్య వేరే దేవతలను పూజించుతుము రమ్మని పిలిచే వెధవలను ఏం చేయాలి? గురుగారు, ఎంత చెప్పుకున్నా మత మార్పిడులు మెట్రో నగరాల్లోనే ఎక్కువ అవుతున్నాయి. కట్టడి చేయాల్సింది అసలు వాళ్ళని గైడ్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ చెప్తే వినని పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లలు నన్ను నా దేవుణ్ణి పూజించుకొనిస్తాడా, నా దేవుణ్ణి కొలుచుకొనిస్తాడా అని ఆ ఏజ్లో ఆలోచించరు. గైడ్ చేయాల్సింది ఎవరు? అమ్మ, ఇప్పుడు మీరు ఇందాక కేరళ స్టోరీ టాపిక్ తెచ్చారు కదా, చూసారా మీరు? కేరళ స్టోరీ చూడలేదు. 2 కానీ 1 కానీ? 1 చూసారు, 2 చూడలేదు. 2లో నేను మాట్లాడాను, అది సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడాను. అందులో 4 ఆడపిల్లల జీవితాలు శాంపిల్గా చూపించాడు. కొన్ని లక్షల మంది మిస్ అయిపోతున్నారు ఎవ్రీ ఇయర్. మగపిల్లలు కూడా మిస్ అయిపోతున్నారు.
చిన్న పిల్లలు కూలి పనికి వెళ్తారు, అమ్మా నాన్న కూలి పనికి వెళ్తారు, ఆ పిల్లలు ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ బీహారు, బెంగాలు, రాజస్థాను, యూపీ, ఎంపీ ఇటువంటి రాష్ట్రాల నుంచి 5 నెలల్లో 75,000 మంది మిస్ అయిపోయారు. ఈ 75,000 మంది కేరళలో వాళ్ళందరికీ శరీరంలో అంగచ్ఛేదనం చేయబడింది. వీళ్ళందరూ కాబోయే బాల తీవ్రవాదులుగా మారిపోతారు. అంతా హిందువులకే పుట్టినప్పటికీ కూడా బాల్యం, శిశు దశ తెలియదు. మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సినిమాలో ఆ పిల్ల వాడిని ఏదో ఒక సోషలిస్ట్ అనుకుని వాడు వల్ల పడుతుంది. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది. చాలా హట్ అయిపోతుంది. తనకి వాళ్ళ ఇల్లు కూల్చేశారు, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నేను వదిలేస్తాను అంటాడు. ఇది చాలా హట్ అవుద్ది, మళ్ళీ మెల్ట్ అవుద్ది. తర్వాత చెప్తాడు, అసలు మా దాంట్లో విడాకులు ఏముండవు అని. ఆ అమ్మాయికి వీళ్ళు అవమానం తినిపిస్తారు. ఈ సేమ్ రిపీట్ డిఫరెంట్ యాంగిల్స్లో 4 అమ్మాయిలు. అసలు ఆ అమ్మాయిలు అక్కడ దాకా ఎలా వచ్చారు? కొంచెమన్నా అమ్మ నాన్న బాండేజ్ ఉంటే. మీకు మంచి ఉదాహరణ ఒకటి ఇస్తే బాగుంటుందని చెప్తున్నా. పార్వతీదేవి తపస్సు చేసింది, శివుడు మారువేషంలో వచ్చాడు. ఎందుకమ్మా ఆయన్ని ప్రేమిస్తావు, ఆయనకి వెహికల్ చూస్తే ఎద్దు, ఆయన కొంపలేదు, బట్టలు చూస్తే మంచి బట్టలు ఏం కాదు అని శ్మశానాల్లో ఉంటాడని శివుడిని నిందిస్తాడు. ఆవిడ ఏదో కౌంటర్ ఇస్తుంది, ఆయన ఎద్దు మీద వెళ్తాడు అంటున్నావు, ఏనుగు మీద వెళ్ళేవాడు ఆయన్ని మొక్కుతాడు అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంటే చేయబట్టుకుంటారు. వెనక తిరిగితే పరమశివుడు. ఆవిడ సిగ్గుపడుతుంది, నేను ఇష్టమేనా అంట. ఇష్టమే అంటుంది. అయితే పెళ్లి చేసుకుందామా అంట. అప్పుడు ఏముంటుంది ఆవిడ, మా నాన్నగారిని అడగండి అంటది. ఇది ఒక ఉదాహరణ. ఇది చెల్లిది, అన్నదే. రాములు వారు వీళ్ళు ఎక్కువ పెట్టారు, అది విరిగింది. పెళ్ళి దండ వచ్చింది సీతాదేవి, ఈయన వంచడ తలక. ఆవిడ విశ్వామిత్రుడికి చూసింది, ఈయన తల వంచకపోతే ఎలా వేస్తాండే, ఆయన ఆజానుబాహుడు కదా అని అన్నట్టుగా సీతాదేవి చూస్తే ఆయన బెండ చేయమంటే ఆయన చెప్తారు, గురువుగారు నేను క్షత్రియుణ్ణి, నేను పెళ్లి కోసం వీళ్ళు ఎక్కిపెట్టలేదు, అది నా క్షాత్రధర్మం, అందుకే ఎత్తాను. మీరు పెళ్లి విషయం కావాలంటే మా నాన్నగారితో మాట్లాడండి. ఇది అమ్మాయికి అబ్బాయికి ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు కూర్చోబెడితే వస్తుంది. పోనీ ఏదో సినిమా కదా అనుకుంటారేమో, సినిమా కాదు, అది రియల్. నాకు ఫోన్ వచ్చింది, నెల ఏమో అవుతుంది, కృష్ణా జిల్లాలో పాపం తండ్రి మా పిల్లని ఎత్తుకుపోయారండి ప్రేమ పేరుతో. ఎలా అన్న, ఏ ఊరు? వాళ్ళ ఊరికి దగ్గరే. అంటే కో ఎడ్యుకేషన్ అన్న, కాదు. మరి ఎలా అన్న, ఇన్స్టా. ఆ పిల్ల ఇప్పుడు ఫోన్ ఎత్తదు, బాగా చదువుద్దని. అదే మాకు పంపించింది. కాబట్టి బాగా చదువుద్ది కాబట్టి వదిలేయకూడదు. అది అసలు చదువు దేనికది చెప్పండి? ఎంఏ కావచ్చు, బిఏ కావచ్చు, బీకాం కావచ్చు. నిన్ను నువ్వు చదువుకునేలా చేయనప్పుడు వేమన తిడతాడు, చదివి 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 చావంగ నేటికి చావులేని చదువు చదవవలయు, చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. మన బ్రహ్మోస్కి బోలు పేరు వస్తుంది. ఎవరు తయారు చేశారు? అబ్దుల్ కలాం గారు. అలాంటి చదువు కావాలి కదా. మత మార్పిడుల్ని ఇంత తీవ్రంగా వ్యతిరేకించే మీరు కుల వివక్ష మీద ఏ స్టాండ్తో ఉన్నారు? మీకు మంచి ఉదాహరణ చాలాసార్లు చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తాను. హరిశ్చంద్ర సినిమా, ఎన్టీఆర్. ఆ సినిమాలో మంచి పాట ఉంటుంది, అద్భుతం. అదొకటి. అలాగే యోగి వేమన, అది ఫాలో అయిపోతే చాలు. కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేదమేముంది ఏముందిరా. అందులో అంత ఆన్సర్ ఇస్తాడంటే ఎవరు? కాటికాపరి వీరబాహు. ఉదాహరణ కర్ర అలా ఇలా ఊపుతూ, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, హై హై అంటూ భలే తిరుగుతాడు ఆయన. అసలు దసరి జంగము జగడమాడుకొని వాళ్ళ కాటిలో ఒకటైపోతుంది, కులములో ఏముందిరా సోదర. కాబట్టి కులం అనే మలం తినేవాళ్ళు ఖచ్చితంగా హిందువు కాదోడు. చాతుర్వర్ణ వ్యవస్థ మీద మీరు ఇప్పుడు ఈ పాట పాడిన తీరులో చూస్తే అందరూ కుల వివక్ష మాత్రం లేకుండా ఉండాలి, మత మార్పులకు దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే ఈ కుమ్మెర జాతరలో కేవలం
రెడ్డి కులస్తులు చిన్న పాపని ప్రాణం పోయే వరకు వచ్చింది విషయం. సో అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి ఆలోచనతో ఉండాలి? అసలు గుళ్ళో టిక్కెట్టు అనే కాన్సెప్ట్ ఉండకూడదు. సుప్రీంకోర్టు ఇలాంటి వాటిని ఏం పట్టించుకోదా? అక్కర్లేని వాటిలో భలే ఇంట్రెస్ట్గా దూరద్దే. ఇప్పుడు శబరిమల ఎవడ వెళ్ళాలి, ఆ గుడికో రూల్ ఉంటుంది. మసీదులోకి ఆడవాళ్ళు ఏమైనా పంపించిందా సుప్రీంకోర్టు? పంపించిందా? మసీదులోకి ఆడవాళ్ళని పంపించిందా? ఏమైనా మాట్లాడిందా? రోడ్ల మీద ఆవులు పోతున్నారు ఏమైనా మాట్లాడిందా? అలాంటివి మాట్లాడరా? గుళ్ళో టికెట్లు ఎందుకు ఉండాలి మాట్లాడమండి. ఇప్పుడు ఆ పిల్లని టికెట్ తీసుకోమన్నారా? ఆ తల్లిని 100 రూపాయలు పెట్టి తీసుకోమన్నారు. అలా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం సంథింగ్ ఏదో అలా అది అలా పెరిగిపోయింది. దీంట్లో కాంట్రవర్సీలు ఎన్ని ఉన్నప్పటికీ పసిబిడ్డ అది కదా ప్రయారిటీ. తన్నిని ఏదో కాలు నరికేయాలి ఆడు ఎవడైనప్పటికీ. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఆ షాపులో వాడు ఎవడో వెళ్ళాడు, ఆ పాటలు పెట్టుకోవద్దు వాళ్ళ ఇష్టం. నువ్వు కొనమని ఎవడు చెప్పాడు? ఇప్పుడు మేము ఉన్నామమ్మా, ఓబరో ఓలా బుక్ చేసాం, ఎవడో వచ్చాడు, వద్దు క్యాన్సిల్ చేయి, మళ్ళీ కొట్టంటాం మా ఇష్టం. సేమ్ నేను కొనమని ఎవడు అన్నాడు రా? ఆ షాప్లోకి రమ్మని పిలిచారు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు? ఎవడు గొడవ పెట్టుకోమన్నాడు కదా? మేము ఇప్పుడు బహిరంగంగా 5 సార్లు మైకి పెడితే మేము మాట్లాడట్లేదే. ఈ దేశం భౌతికత పుట్టిన నేల ఇది. ఈ నేలకు అక్కర్లేదంతా మేము వినాల్సి వస్తుంది. పోనీ అందులో ఏమన్నా మత సామరస్యం ఉందా? తెలుసా మీకు? ఏమొద్దాం మీనింగ్ తెలుసా? అల్లాహు అక్బర్ ఇల్లిల్లాహు అని చదువుతారు కదా. దాని అర్థం మీరు ఎప్పుడైనా పెద్ద బాలశిక్ష చదివారా? అందులో కూడా ఉంటుంది తెలుసా? దాని అర్థం ఏంటి? అల్లా తప్ప ఇంకెవరు లేరు అని దాని అర్థం. మనం అలా చెప్పం కదా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత మూడోది ఈశ్వరు అల్లా తేరేనా ఎవరు చెప్తారు? యశోద చెప్పుద్ది. ఈ సోదిగాడు ఆ సోదిగాడు చెప్తారు. భవిష్యత్తు చెప్పించు. మూడోలేని కాదు, మూడోలేని అబద్ధమే కదా కదా. మీ నాన్నగారు ఉన్నారా? ఇది ప్రశ్న. నీ అమ్మమ్మ ఉన్నారా? ఇది కూడా ప్రశ్న. బోత్ ఆర్ నాట్ సేమ్. అదే రాధమ్మలో చెప్పేది, ఆల్ ఆర్ నాట్ సేమ్. కుల వివక్షని కూడా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఒక దళితుడితోటి ఆలయంలోకి వెళ్ళగలరా? ఒక దళితుడితోటి కూర్చొని భోజనం చేయగలరా? ఇవన్నీ చేసాం మేము. అంటే టామ్ చేయలేదు అంతే కదా. మేము టామ్ చేయలే. అర్థమైందా? నాతో తిరిగే వాళ్ళు, నాతో తినే వాళ్ళతో, నాతో యాత్రలు చేసే వాళ్ళు అందరితో బోల్డ్ మంది ఉన్నారు. అంటే అలా మేము మెల్లో అవన్నీ ఉండవు అసలు మేము అడగంగా అసలు నువ్వు వాడు మనిషి కావాలి నాకు. ఇంతెందుకమ్మా, నేను పబ్లిక్, ఇది సోషల్ మీడియా, నేను ఓపెన్గా చెప్పాను. నేను చెప్పింది ఏమన్నా చెప్పాను? మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ. లక్షల అక్షరాల కంటే, కోట్ల భాషల కంటే, కోట్ల పుస్తకాల కంటే, వేల మతాల కంటే, లక్షల విశ్వాసాల కంటే కనబడే మనుషులు ప్రాణులే నాకు ముఖ్యం. నేను చెప్పాను. ఒకసారి చెప్పను, గుళ్ళో చెప్తాను. ఈ చెప్పను, ప్రపంచం ఎందుకు శాంతి రాదో చూద్దాం. మీకు తెలుసా? ఇప్పుడు ఇరాన్ ఒక రకం ముస్లిమ్స్, ఇజ్రాయెల్, బహ్రైన్ ఒక రకం ముస్లిమ్స్. మీది ఎవడైనా జై ఇరాక్ అన్నారా సిరాక్ వచ్చేది, గెట్ లాస్ట్ అని చెప్తున్నారు. ఇంకోటి ఇందాక నేను ఇండియాలో ఉంటాను ఇరాన్లో ఉండను అని అంది కదా ఒక ఆవిడ చెప్తుంది వాళ్ళు కాఫీర్లు అంట. రే వాళ్ళు కాఫీర్లు అంట. ఇంత జోక్ ఇది. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. ఈ ప్రపంచాన్ని ఈ మతోన్మాదం నుంచి, ఈ తీవ్రవాదం నుంచి, ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి రక్షించవలసిన బాధ్యత హిందువులది. ఎందుకంటే హిందువు మాత్రమే చెప్తాడు సర్వే జన సుఖినో భవంతు. హిందువు మాత్రమే చెప్తాడు దైవాన్ని ఎలా పేరుతో అయినా కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు అని. కానీ దరిద్రులు, లిమిటెడ్ గాళ్ళు 2 అక్షరాలు 3 అక్షరాలు. ఎవడు చెప్పాడండి? దేవుడు అంత ఎదవా? దేవుడు అంత లిమిటెడ్ గాడా? అసలు ఎవ్వరు లేరా మంచి వాళ్ళు ముస్లింస్లలో, క్రిస్టియన్స్లలో? అలా ఉన్న వాళ్ళందరికీ జై అంటాంగా. అబ్దుల్ కలాం గురించి మీరు అడిగారా నేను చెప్పానా? మీరే చెప్పారు. సాగంటి గారు ఎంత బాగా చెప్తారు. కానీ దరిద్రం చెప్పనా, అబ్దుల్ కలాము చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో సరే నెట్లో కొట్టండి. యాకూబ్ మెమన్ చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో ఒకసారి కొట్టండి. మంచోళ్ళు ఉంటే 100కో 1,00,00,000 ఒక్కడు ఆ సాంగ్ వేసుకోవాలి. కాబట్టి ఈ దేశమే నాకు ముఖ్యం అని చెప్పే ప్రతి ముస్లిము మానవాడే. పాకిస్తాన్కి జై చెప్పే పోరంబో కేదవులకి నై చెప్పే ప్రతి ముస్లిము మనవాడే. హిందువులు మనకి సోదరులు కాబట్టి
వారు పూజించి వారు గౌరవించే ఆవుని తినడం తప్పు అని చెప్పే ప్రతి ముస్లిము మనవాడే. జాతీయ జెండాకి సెల్యూట్ చేసే ప్రతి ముస్లిము మనవాడే. నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పే ప్రతి ముస్లిము మనవాడే. ఉమ్ము ఉచ్చాపోసి ఆహారంలో అందరినీ నాశనం చేసే దరిద్రుల్ని వ్యతిరేకించే ప్రతి ముస్లిము మనవాడే. హలీం ఎక్కువ మన వాళ్ళే తింటున్నారు. తినే దరిద్రులు వాళ్ళు మనవాళ్ళు కాదు, బొందుగాళ్ళు. బొందుగాళ్ళకి బై, మీకు జై.